నంద్యాల జిల్లా వెంకటాపురం గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఉర్దూ స్కూల్ సమీపంలోని వేప చెట్టుకు పాలు కారుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేప చెట్టు నుంచి పాలలాంటి తెల్లటి ద్రవం కారుతూ ఉండడంతో గ్రామ ప్రజలు ఈ వింతను చూడడానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. వేప చెట్టు అంటేనే అమ్మవారిగా భావించే పల్లెటూరి ప్రజలు ఇక ఆ వేప చెట్టుకు పూజలు చేయడం ప్రారంభించారు. 24 గంటలు గడుస్తున్నా పాలు కారడం ఆగకపోవడంతో ఇది ముమ్మాటికి అమ్మవారి అనుగ్రహంగా భావించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వింత ఘటనను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేప చెట్టు వద్దకు చేరుకుని వేప చెట్టుకు పసుపు కుంకుమ సమర్పించి టెంకాయ పండ్లు నైవేద్యాలుగా సమర్పించి పూజలు చేయడం ప్రారంభించారు. మరి కొంతమంది వేప చెట్టు నుంచి కారుతున్న పాలను కవర్లలో నింపుకుని ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. ఇదిలా ఉంటే భారీగా కురిసే వర్షాల కారణంగా భూమిలో కెమికల్ రియాక్షన్ జరిగి పాల రూపంలో ఉన్న ఒక ద్రవం కారుతోందని నాస్తికులు చెబుతున్నారు. నిజానికి వేప చెట్టుకి పాలు కారడం అనేది తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రకృతి వింతగా మరికొందరు భావిస్తున్నారు. हमारा गाड़ी पूंजी ओके हमारा